2.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 140 bhp ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 11 ఇంచ్ 12 ఇంచ్ టచ్ స్క్రీన్ ఉందా, సన్ రూఫ్ ఉందా, లేకపోతే ఎల్ఈడి లైట్స్ ఉన్నాయా? సూపర్ బైక్లు అందరూ కొనలేరు. సూపర్ బైక్ హలో బాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం పోలో సర్వీస్ అయిపోయింది, మళ్ళీ వర్క్షాప్కి వెళ్తున్నాను. అయితే ఆల్రెడీ ఆ వీడియో నేను ఈరోజు పెట్టేశాను, నిన్న వీడియో. సో ఈరోజు వీడియో పెట్టేస్తాను నేను, నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ. పోలో అయితే సర్వీస్ అయిపోయింది, ఆయిల్ చేంజ్ అదేం పెద్ద అవసరం లేదన్నాడు మావాడు. జస్ట్ మేము టాప్అప్ చేసుకున్నాం, అంటే కొంత తక్కువ ఉంది, టాప్అప్ చేసుకొని మిగతావన్నీ చెక్ చేసుకున్నాం. వాటర్ వాష్ అయిపోయిందంట. షాక్స్ ఒకటి బుషెస్ పోయినాయి, బుషెస్ ఒకటి వేసాడు. సో దీని ఆకారం చూస్తే మీకు అర్థమైపోవాలి ఇది ఏ కారు. సో 2007 సీటర్ ఫోర్డ్ ఎండీవర్ బ్రో. ఫోర్డ్ ఎండీవర్ గురించి చెప్పాలంటే ఇది ఫస్ట్ జనరేషన్ ఫోర్డ్ ఎండీవర్, 2005 మోడల్ ఇది. సో 2.5 లీటర్ ఇంజిన్ ఉంటుంది, 2.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 140 bhp ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. సో ఇది కూడా ఒక డ్రీమ్ ఉండే. యాక్చువల్గా నేను అనుకునేది ఏంటంటే, నేను ఈ కార్ తీసుకునే ముందు వేరే కార్ గురించి చాలా వెతికాను. అది ఏంట్రా అంటే పజెరో. సో నేను యాక్చువల్గా పజెరోనే నాకు తీసుకోవాలని ఉండే, కానీ నాకు ఏంటంటే పజెరో దొరకలేదు, మంచి పజెరో దొరకలేదు మార్కెట్లో. చూసాను కానీ ఒకటి రెండు అవి ఏమంత మంచిగా అనిపించలేదు. సో డ్రాప్ అయిపోయి అప్పుడు ఎండీవర్ నాకు ఇది మంచి డీల్ దొరికింది. ఇప్పుడు కాదు, ఇది ఆల్మోస్ట్ 5 years బ్యాక్ కొన్నాను నేను. 4 years అయిపోయింది. సో అప్పుడు కొన్నాను నేను ఈ కారు. సో ఓకే, మాకు పజెరో ఎత్తుకుతుంటే ఇది దొరికింది. సో ఇది మంచిగా ఉంది అని చెప్పేసి తీసేసుకున్నాం. సో నడుస్తుంది ఎండీవర్ కూడా గుడ్. దీనికి ఏంటంటే కొంచెం రెగ్యులర్ ఎండీవర్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఈ ఎండీవర్ కొంచెం హైట్ ఉంటుంది. సో ఇది కొంచెం కమాన్ పట్టీలు అంటారు దాన్ని, సస్పెన్షన్ అవి హైట్ వేసారు. చూపిస్తాం మీకు అది కూడా. సో ఇది పాత కార్లు ఇవి ఏంటంటే అంత ఫ్యాన్సీ ఏమి ఉండదు మీకు, డాష్ బోర్డ్ అవన్నీ. ఇంకొకటి ఏంటంటే అప్పట్లో కార్లు కొనేవాళ్ళు ఎలా కొనేవాళ్ళు అంటే దాని పవర్, లేకపోతే దాని స్టెబిలిటీ కానీ. అప్పుడు ఏంటంటే అప్పట్లో కారు కొనాలి అంటే ఆడికి ఒక ప్యాషన్ ఉన్నోడే కారు కొన్నాడు. అప్పట్లో కార్ అంటే ప్రతి ఒక్కరు కారు కొనలేదు, కొనలేరు ఇప్పటికి కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ నీడ్ కోసం కొంటున్నారు. అప్పుడు అంతా నీడ్ కన్నా ఎక్కువ దాని గురించి ఆ రా పవర్ తెలిసిన వాళ్ళు అట్లే వాళ్ళే కొనేవాళ్ళు, రెగ్యులర్గా అందరూ కొనేవాళ్ళు కాదు అప్పట్లో. సో అందుకే అప్పుడు ఎక్కువ ఏంటంటే అప్పట్లోనే దాని పవర్ మంచిగా అట్లా ఉండే కార్లు. కానీ ఇప్పుడు అన్నీ లైట్ వెయిట్ అయిపోయినాయి, లైట్ వెయిట్ అన్ని గ్రిల్స్. ఇప్పుడు మన వాళ్ళకి ఏంటంటే టచ్ స్క్రీన్ ఉందా, 11 ఇంచ్ 12 ఇంచ్ టచ్ స్క్రీన్ ఉందా, సన్ రూఫ్ ఉందా, లేకపోతే ఎల్ఈడి లైట్స్ ఉన్నాయా, మ్యూజిక్ సిస్టమ్ బాగుందా, ఇవి అడుగుతారు. కానీ అప్పట్లో ఏంటంటే అప్పట్లో దాని పవర్ కానీ, అప్పట్లో బండ్లు కానీ, అది అంతా డిఫరెంట్ కల్చర్ అప్పుడు. ఇప్పటికి కూడా ఏంటంటే నేను గట్టిగా నమ్మేది ఏంటి అంటే, నువ్వు ఎన్ని పైసలు ఉన్నాయి భయ్యా, నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, నువ్వు కాదు ఎవరైనా, పైసలు ఎన్ని ఉన్నా కూడా ఆ ప్యాషన్ ఉంటేనే కొనగలుగుతారు. ఏంటి సూపర్ బైక్, కార్లు కాదు బైక్. నువ్వు ఎవరినన్నా చూడు, పైసలు ఉన్న ఎవరినన్నా కార్లు కొంటారేమో కానీ బైకులు కొనరు. ఇంట్లో 10 కార్లు ఉంటాయి కానీ ఒక్క సూపర్ బైక్ ఉండదు. ఆ సూపర్ బైక్ కొనాలంటే దానికి ప్యాషన్ ఉంటేనే కొంటారు, పైసలు ఉండాల్సిన అవసరం, పైసలు ఉండలేకపోయినా. ఇప్పుడు ఎందుకు, నాకు తెలిసిన మా బైకర్ క్లబ్లోనే నన్నే తీసుకో, నా దగ్గర నార్మల్ కార్లు ఉంటాయి. కానీ నేను ఒకటి ఏదో నా బడ్జెట్లో నేను ఒక బైక్ కొనుక్కున్నా, సూపర్ బైక్. సో అట్లా నీకేంటంటే ఇప్పుడు మా సర్కిల్లో కూడా ఉన్నారు, ZX 10Rలు ఉన్నాయి, డుకాటీలు ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర ప్రాపర్ సూపర్ కార్లు అట్లా ఏమి ఉండవు. కానీ నీకు సూపర్ కార్లు ఉన్న వాళ్ళ దగ్గర సూపర్ బైక్లు ఉండవు. అంటే వాళ్ళకి సూపర్ కార్లు ఉన్న వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది, ఆ కార్ ప్యాషన్ ఉంటే కొంటారు, అది వేరే విషయము. కానీ బైక్ల మ్యాటర్కి వచ్చేస్తే బైక్స్ మాత్రం బైక్ గురించి అంత ప్యాషనేట్ ఉన్న వాళ్ళే కొంటారు. ఎవరు పడితే వాళ్ళు కొనరు బైక్స్. కొన్న దాన్ని కంట్రోల్ చేయాలంటే కూడా అంత ఈజీ కాదు. సో అది నేను గట్టిగా నమ్ముతా ఇప్పటివరకు. అందరూ సూపర్ బైక్లు అందరూ కొనలేరు. సూపర్ బైక్ కొనాలంటే దానికి దగ్గర ప్యాషన్ ఉంటేనే కొంటారు, పైసలు ఉంటే మాత్రం కొనలేరు.
ఎందుకు నా సర్కిల్లో చాలా మంది ఉన్నారు పైసలు ఉన్న వాళ్ళు, కానీ వాళ్ళు ఎవరు కొంటారుగా. ఎందుకంటే అంతే, వాళ్ళకి ప్యాషనెట్, దే ఆర్ నాట్ ప్యాషనెట్ అబౌట్ సూపర్ బైక్స్. ఒక్కొక్కడికి ఒకటి ఉంటుంది పిచ్చి. ఒకడికి గోల్డ్ పిచ్చి, ఒకడికి స్థలాలు పిచ్చి, ఒకటి. మనకు బైకులు కార్లు ఈ జీవితానికి ఇంతే. ఇంకా ఒక రకంగా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళకి ఇంట్లో నుంచి సెంటింగ్లు కూడా అట్లే ఉంటాయి. ఎప్పుడు బాగుపడతావురా, సంపాదించింది మొత్తం బైక్లకు కార్లకు ఇంతేనా? ఇంకా ఇట్లయితే అంతే సంసారం అంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు మన బ్యాచ్ లో. ఏం చేస్తాం అంతే, ఇంకా కొన్ని జీవితాలు అక్కడ లాక్ అయిపోతాయి. సారీ ఎటు నుంచే బ్లాగ్ ఎటో పోతుంది, ఎమోషనల్ సైడ్ వెళ్ళిపోతుంది ఈ బ్లాగ్. సో ఓకే, అలా నడుస్తుంది. సో మనం వర్క్షాప్కి అయితే దగ్గరలో ఉన్నాము, ఒక 4 హార్లో 10 minutes. సో వర్క్షాప్కి వెళ్ళి అప్పుడు ఎండోర్ పెట్టేస్తాను. ఎండోర్ పెట్టేసి పోలో రెడీ అయిందంట, పోలో తీసుకొని వెళ్ళాలి. సో ఇప్పుడు బయటికి వెళ్ళాలి, వేరే పని ఉంది. అది ఎట్లా ఒక ఫ్యామిలీ థింగ్ అని చెప్పలేం, కానీ ఫ్రెండ్ గురించి, ఫ్రెండ్కి బ్లడ్ అవసరం ఉంది. సో బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్తున్నాను. సో అది ఇప్పుడు వెళ్ళి మనం పోలో తీసుకొని కుదిరితే లంచ్ చేసి ఇంక అటు నుంచి జంప్. సో లంచ్కి వచ్చేసి నేను ఒకవేళ అత్తపూర్ సైడ్ ఉన్నా అంటే మన జనప్రియ అపార్ట్మెంట్స్ దగ్గర చాప్ స్టిక్స్ అని ఒకటి చిన్న రెస్టారెంట్ ఉంటుంది, చిన్న అవుట్లెట్. అది అక్కడ ఫుడ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వాటి దగ్గర మొత్తం చైనీస్ ఉంటాయి. ఓకే, చిన్నది అనిపించింది. ఏంటి అంటే చిన్నది ఇది ఎట్లా అంటే మీకు ఎవరికన్నా హ్యాచ్ ప్యాక్, సెడాన్, ఎస్యూవీలు, ఎంయూవీలు వీటికి సీటింగ్ డిఫరెన్స్ తెలియాలంటే ఏం చేయాలి తెలుసా? బ్యాక్ టు బ్యాక్ డ్రైవ్ చేయాలి. అప్పుడు హ్యాచ్ బ్యాక్ నడుపుతున్నాం కంటిన్యూస్గా ఒక 6 kilometers 10 kilometers, వెంటనే సెడాన్ షిఫ్ట్ అయినావు అనుకో తెలుస్తుంది. సెడాన్ నుంచి వెంటనే ఎస్యూకి షిఫ్ట్ అయితే నీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు పర్టికులర్గా ఈరోజు ఎస్యూవి నడుపుతా నేను అని చెప్పి, అంటే అందరికీ అవైలబుల్ ఉంటుందని కాదు, కానీ ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో రైడ్స్ వెళ్ళినప్పుడు, ఒక 2-3 కార్లు వెళ్ళినప్పుడు హ్యాష్ బ్యాక్ సెడాన్ అట్లున్నాయి అనుకోండి, అప్పుడు బాగా నీకు అర్థమైంది. లేదా ఏదైనా షోరూమ్కి వెళ్ళినా కూడా వాడి దగ్గర ఎట్లాగో ఉంటాయి హ్యాచ్ ప్యాక్, సెడాన్, ఎస్యూవీలు. అలా మీరు 1 by 1 3 కార్లు డ్రైవ్ చేసినా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అసలు సెడాన్ నుంచి ఎస్యూవీలో కూర్చోవాలా, ఇంకా ఎక్కడో పైన కూర్చున్నట్టే ఉంటుంది. నాకైతే ఎండ్యూర్ నడిపినప్పుడు ఎనుగు మీద పోయినట్టే ఉంటుంది. ఇట్లా ముందు హెవీ బానెట్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది, నువ్వు డ్రైవ్ చేసేటప్పుడు నీ ముందు ఇట్లా కనిపిస్తూనే ఉంటుంది బానెట్. డిఫరెంట్ ఫీల్ ఉంటుంది ఎండ్యూర్ నడిపిస్తే. నేను మళ్ళీ ఫార్చ్యూనర్ నడిపించినా కానీ ఫార్చ్యూనర్ నాకు అంత అనిపించలేదు, అంటే ఇంత హెవీగా సీటింగ్ ఇంత కంఫర్ట్గా అనిపించలేదు. సో ఇది నాకు చాలా కంఫర్ట్ అనిపించింది. మా ఫ్రెండ్ ఫార్చ్యూనర్ ఉంది కొత్తది, సో మేము ఇద్దరం ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. డ్రైవ్ చేశాక వానికి అడిగా, అరే ఏంట్రా ఇది ఇంత కాంపాక్ట్ ఉంది అని. లేదు మామ, చూడడానికే బయటికి అంత ఉంటుంది కానీ లోపల అంతేముండదు అన్నాడు. ఓకే, దానికన్నా ఇన్నోవా క్రిస్టా సూపర్ ఉంటుంది స్పేస్, ఫార్చ్యూనర్ స్పేస్ ఉండదు. సో అది మొత్తం బ్రాండింగ్ ఇదంతా ఎట్లా అంటే మనం బయట తిరిగే వాళ్ళకి చూసుకోవడానికి మంచిగా ఉంటుంది ఫార్చ్యూనర్. అన్నీ ఎట్లా అంటే స్టేటస్ సింబల్స్ అబ్బా అవి. కంఫర్ట్ ఓకే, నేనైతే మరీ సూపర్ అని చెప్పాను, దానికన్నా అదే బెటర్. సో మనం అంతా ఓల్డ్ స్కూల్ బై. ఇప్పుడే వచ్చిన వర్క్షాప్కి, ఇది నవతరం చూడు, ఇంట్లో దుమ్ము లోపల పార్కింగ్లో పెట్టిన దుమ్ము ఎంత చూడు. ఈ పర్సనాలిటీకి ఏనుగు మీద కూర్చునేది ఎందుకున్నా చెప్పు. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అదిరిపోద్ది. హైవే మీద అయితే ఇంకా 100-120 ఆరాంగా వెళ్ళిపోవచ్చు. రీసెంట్గా అలాయ్స్కి బ్లాక్ వేసినాం, రీసెంట్గా వేయించినాం. ఇంతకుముందు వైట్ ఉండే. వస్తుంది కదా. పోలో ఇంకా రాలేదు, వెయిట్ చేసి పోలో వచ్చి తీసుకెళ్ళాలి. ఇంకా ఇదే చాప్ స్టిక్స్. ఇక్కడ వచ్చామంటే లంచ్ ఇక్కడే మంది. ఆల్రెడీ ఆర్డర్ వేసి వచ్చాను, వచ్చింది ఆల్రెడీ, తినాలి ఇంకా. మంగోలియన్ ఆర్డర్ చేస్తాం, మంగోలియన్ చికెన్ ఫ్రైడ్ రైస్. సో పోలో అయితే వచ్చేసింది, సర్వీస్ అయిపోయింది, జనరల్ చెకప్ అన్నీ అయిపోయినాయి, వాటర్ షూట్ అయిపోయింది. ఇంకా గచ్చిబౌలిలో పని ఉంది, గచ్చిబౌలి వెళ్తున్నాం. సో గచ్చిబౌలిలో పని చేసుకొని ఇంకా ఇంటికి జంప్.
ఇంటర్వ్యూలో బాగా క్లీన్ చేసాను ఇటు